నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటియుసి ఈ నెల 8న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే జూన్ 22 తర్వాత రాజకీయ సంబంధం లేని ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించడం, పెర్క్స్పై ఆదాయ పన్ను రద్దు, కార్మికుల సొంతింటికల సాకారం, మారుపేర్ల కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తదితర 31 డిమాండ్లను యాజమాన్యానికి సమర్పించినట్లు తెలిపారు. 2014 తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడంతో కార్మిక సమస్యల పరిష్కారం దెబ్బతిందని విమర్శించారు. కార్మికుల హక్కుల సాధన కోసం కార్మిక వర్గమంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీరావు, కె స్వామి, జూపాక రామచందర్, రంగు శ్రీను, గంధం సాంబశివరావు, గండి ప్రసాద్, అటికెటి రాజు, రంజిత్ చేరాలు, రామస్వామి, సమ్మయ్య, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 8వ తారీఖున మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది. సార్, ప్రధానమైన అంశాలు సింగరేణిలో మెడికల్ బోర్డును కంటిన్యూ చేయాలి. గత 2-3 సార్లు జరిగిన మెడికల్ బోర్డును రివ్యూ చేయాలి. అదేవిధంగా సింగరేణికి రావాల్సిన 56,000 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా మారు పేర్లకు సంబంధించి ఈ సమస్య గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు హామీ ఇచ్చిన సందర్భంగా పరిష్కరించడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇన్వాలిడేట్ అయిన ఎంప్లాయీస్ పిల్లలు 2-3 ఏళ్లుగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సుమారుగా 400 మందికి నియామక పత్రాలు ఇవ్వాలి. మరొకసారి డిస్మిస్ అయిన కార్మికులందరికీ మళ్ళొకసారి వాళ్ళ అవకాశం కల్పించాలి. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా, సింగరేణి అధికారుల మాదిరిగా పెర్క్స్ మీద ఏదైతే ఉన్నాయో రికవరీ అయిన అమౌంట్ రిఫండ్ చేయాలి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి. సింగరేణిలో సేఫ్టీ మెటీరియల్ కానీ, ప్రొడక్షన్ మెటీరియల్, మెటీరియల్, ప్రొడక్షన్ తీయడానికి ఉపయోగపడే ఎస్డిఎల్, ఎల్హెచ్డి, అదేవిధంగా ఓపెన్ కాస్ట్లో యంత్రాలు లేని కారణంగా కార్మికులు తీవ్రమైన అనారోగ్యానికి, యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మైళ్ళలో సబ్బన్లు, బిట్టులు అని చిన్న చిన్న అంశాలు కూడా ఈరోజు తెప్పియలేని పరిస్థితి. వాటిని తెప్పించాలని, సాధారణ మరణం చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని, ఇట్లాంటి సమస్యలు మొత్తం 31 సింగరేణి మేనేజ్మెంట్కు 8వ తారీఖున ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సింగరేణి కాలేజ్ వర్కర్స్ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికలు పెట్టు మన కాంచెల్లి ఇటు ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ను ఎదిరించి చట్టం ద్వారా కోర్టుకు వెళ్ళి ఎన్నికలు పెట్టించుకున్నాక సజావుగా గుర్తింపు పత్రం సెప్టెంబర్లో ఇచ్చిన సందర్భంలో మేనేజ్మెంట్కు ఒత్తిడి చేస్తే తప్ప కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసే ప్రక్రియలో భాగంగా స్ట్రక్చర్ మీటింగులు పెట్టమని బలవంతం పెడితే 2 డైరెక్టర్ చైర్మన్ పరిధిలో, 3 డైరెక్టర్ పరిధిలో మాత్రమే జరిగినాయి. దీని అన్నిటికీ కారణం ఏంటంటే, మేము లోతుగా విశ్లేషించి మీ అందరికీ తెలిసిన అంశం, చాలాసార్లు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, సింగరేణిలో కార్మిక సంఘాలకు, యజమానులకు మధ్య సంబంధాల కన్నా రాజకీయంగా యజమానులకు మధ్యనే సంబంధాలు నెలకొడుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2014 పూర్వం ఎంత పెద్ద సమస్య అయినా మేనేజ్మెంట్ యూనియన్లు కూర్చొని అనేక సమస్యలు సాధించుకున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఉదాహరణకు చెప్పినట్టయితే, లాభాల్లో వాటా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో లేని లాభాల వాటాను కేవలం మేనేజ్మెంటు, అదేవిధంగా యూనియన్లు మాత్రమే కూర్చొని యాజమాన్యం ఇది మా స్థాయి కాదు, ఒకసారి ప్రభుత్వాన్ని అడగాలి, 51%
వాటాదారుడని ఆనాడు చంద్రబాబు నాయుడు అడిగితే చంద్రబాబు నాయుడు సమ్మె ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంది, నష్టం వస్తే కార్మికుల జేబులకి వెళ్ళి కట్ చేస్తా అంటే ఆనాడు కేఎల్ మహేంద్ర గారు ఆ చట్టం ఒప్పుకోదు, మీకు లాభం వస్తే ఏం చేస్తామంటే 10% ఇస్తారని ఒప్పుకున్న 1999 2000 దాని నుంచి ఈరోజు 25 సంవత్సరాలుగా మనం కొనసాగి తీసుకుంటాం. ఈరోజు సమ్మె నోటీసులో 2025-26కు సంబంధించిన లాభాలు 40% ప్రకటించాలని కూడా పెట్టినాం. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంది, ఇప్పుడున్న సినారియో కూడా మేము చూస్తూ ఉన్నాం. సింగరేణిలో ప్రోటోకాల్ పేరు మీద ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ గ్రహణము? తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. ఏది కానీ నువ్వు ఒకసారి బ్యాక్ పోతే 2014 తర్వాత టీబీజీకే సింగరేణి కాలనీస్ ఏదైతే యాజమాన్యానికి 1-2 సార్లు మాటల ద్వారా ఒక అగ్రిమెంట్లు అయినాయి తప్ప అన్నీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే మాత్రమే అయినాయి తప్ప యూనియన్లను అసలు కాన్సెప్ట్లో తీసుకునే సందర్భాన్ని కూడా మనం చూడలేం. అదే పరంపర కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇంకెక్కడ మోతాదుకి మించింది. ఇప్పుడు ఆనాడు శ్రీధర్ గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా జనరల్ మేనేజర్లు పిలిపించి ప్రోటోకాల్ను మెయింటైన్ చేయండి అంటే, ప్రోటోకాల్ అంటే మీ స్థానికంగా ఏ ప్రోగ్రాం మీరు చేయగలిగినా ఎమ్మెల్యేలు పిలవండి, మీకున్న స్థానిక సంస్థ ప్రతినిధులను పిలవండి అంటే ట్రేడ్ యూనియన్లను ఒక విధంగా చెప్పకనే పక్కకు పెట్టిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈరోజు మాకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఈ సమస్యలు ఐక్య పోరాటాలు విఘాతం కలుగుతూ ఉంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ ఐక్య పోరాటాలు సింగరేణిలో అనేకం చేసినాం. గతంలో మొన్న 20 నెల రోజుల కింద కూర్చుంటే ఏకాభిప్రాయం రాలేదు. అన్ని సంఘాలను కూర్చున్నాం. ఐఎన్టీసీ వాళ్ళు 10-15 రోజులు గడువు అడిగారు. ఒక యూనియన్ అయితే ఈ సంఘం ఉంటే మేము ఉండము, ఈ సంఘం ఉంటే మిగతా వాళ్ళు అందరినీ పిలవాలని చెప్పి ఒక ఆయన, అదే మీ విధంగా ఒక వితండవాదంలో జరిగి వాయిదా పడ్డది. కానీ బాధ్యత మా మీద ఉన్నది కదా, గుర్తింపు కార్మిక సంఘం మా మీద బాధ్యత ఉంది కాబట్టి మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేసే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అవకాశం మాకు ఉంది కాబట్టి మొన్న మా కౌన్సిల్ కొత్తగూడెంలో జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సరే ఈ సమ్మె సింగిలే కొట్లాడతామా లేకపోతే అందరం కలుస్తామా అనేది కాలం చెప్తుంది. మేము మేనేజ్మెంట్కి చెప్పినాం, మీరు మమ్మల్ని పిలిచి మీకు మాకున్న పారిశ్రామిక వివాదాల సంబంధ చట్టం ప్రకారం మమ్మల్ని పిలవాలి. పిలిచి మాట్లాడకపోతే బరాబరుగా అన్ని సంఘాలను పిలుస్తాం, మాట్లాడతాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం, అందరిని కలుపుకొని సమ్మె చేస్తాం. ఇది వాస్తవం. ఇది నేను ఒకటి మీ దృష్టికి తేదలుచుకున్నా. పోటాపోటీగా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి రాజకీయాలలో. ఈరోజు నేనంటే కార్మికుల మీద ప్రేమ ఏం కనబడుతూ ఉందంటే కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము రావాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు, వాళ్ళు రాకుండా ఎట్లా చేయాలని వీళ్ళు అనుకుంటా ఉన్నారు తప్ప ఇలా కార్మికుల మీద ప్రేమ కనబడతలేదు నాకైతే. ఈ జరిగే యుద్ధంలో మరి కార్మికులు ఏమన్నా బలి పశువులు కావాలా? ఇప్పుడు ఈ సమ్మె జరుగుతూ ఉంటుంది. సమ్మె జరిగే ప్రక్రియలో సాఫ్ సీదాగా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడానికి మాత్రం జరిగే సమ్మె జరగాలి తప్ప ఈ సమ్మె ఇంకో తీరు దారితీస్తే కార్మికులకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది మాకున్న అభిప్రాయం. అందుకనే మేము ఎవరెవరో అయితే రాజకీయంగా సిఐటి మిత్రులు లేకపోతే మిగతా మిత్రులు ఉన్నారు వాళ్ళ మాకు రాజకీయాలు ఏం అవసరం లేదు. రేపు కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఇదో రూలింగ్ చేయడానికి లేము. కేవలం సంఘం, కార్మికులు, యాజమాన్యులతో కొట్లాడే సంఘాలు మాత్రమే దీన్ని దృష్టి పెడతాం. నిన్న మొన్న వాళ్ళ పెద్ద నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి మిత్రులు రాజిరెడ్డి గారు మాట్లాడారు, నేను చూసిన ఇవన్నీ. మేము టీఆర్ఎస్ టీపీసీ కేసు ద్వారానే సాధ్యమైందని వాళ్ళు అంటూ ఉన్నారు, ఐఎన్టీసీ కాంగ్రెస్ ద్వారా సాధ్యమైందని వీళ్ళు అనుకుంటారు. సరే, ఇది కార్మికులకు వదిలిపెడదాం, ఇది భవిష్యత్తుకు వదిలిపెడదాం. దయచేసి సింగరేణిలో రాజకీయాలు జొప్పించకండి. ఒక ఆయన అడగచ్చు కాక మరి మీ సాంబశివరావు గారు కూడా మీ రాజకీయం ఆయన వస్తాడు కదా అంటే, సాంబశివరావు సింగరేణిలో 10 సంవత్సరాల క్రితమే ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, గతంలో చాడ వెంకటరెడ్డి గౌరవ అధ్యక్షులు, పువ్వాడ నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు, కేఎల్ మహేంద్ర గారు గౌరవ అధ్యక్షులు. ఈ పరంపర కొనసాగుతున్న సందర్భంలో ఒక అనుభవం ఉన్న నాయకులు పెద్ద దిక్కు ఉండాలని చెప్పి మా గౌరవ అధ్యక్షులు పెట్టుకున్న తప్ప సాంబశివరావు గారు
కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ విధానాన్ని సింగరేణిలో చొప్పియడానికి సిద్ధంగా లేడు. ఆయన ఫ్రీ బర్డ్. కార్మిక వర్గం ఏఐటీసీ 1920లో పుడితే పార్టీ 25లో పుట్టింది. కాబట్టి పార్టీ చెప్పిన ప్రతి అంశాన్ని ఈరోజు ఏఐటీసీగా వినిమయం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నిష్పక్షపాతంగా కార్మిక వర్గం తరపున మేము ఈ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె గడువులోపు మాతో చర్చలు జరపాలి. ఈ గడువులోపు చర్చలు జరగకపోతే కలిసి వచ్చే మిత్రులతో ఈ సింగరేణిలో వివాదం కలగకుండా, అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా స్వార్థాలకు ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో బరాబర్గా దీన్ని ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.